నిన్న ఇద్దరు మావోయిస్ట్ నాయకులు, సీనియర్ నాయకులు సరెండర్ అయ్యారు. అందులో ఇద్దరిలో చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు. ఆయన అసలు అసలు పేరు పుల్లూరి ప్రసాదరావు, చంద్రన్నగా ఆయన పాపులర్. ఆయన సరెండర్ అయ్యారు. ఇక రెండవ వ్యక్తి, ఈయనకేమో 64 ఏళ్ళు ఈ చంద్రన్నకి. రెండవ వ్యక్తి ఏమో బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ ఆకాష్. ఆయనకి 50 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా సరెండర్ అయ్యారు. వీళ్ళిద్దరూ సరెండర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్యము, వృద్ధాప్యము. అంటే ఈయన చంద్రన్నకి 64 ఏళ్ళు అయిపోయినాయి. ఆయనకి వృద్ధాప్యంతో గ్రౌండ్ లెవెల్లో అడవుల్లో తిరగలేని పరిస్థితి ఉంది. అట్లాగే బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్కి కూడా 55 ఏళ్ళు అనేది పెద్ద వయసు కాకపోయినా అనారోగ్యం అనేది ఆయనకి వెంటాడుతుంది. అందుకని వాళ్ళిద్దరూ వచ్చి సరెండర్ అయ్యారు. అయితే ముందుగా వీళ్ళిద్దరి బ్రీఫ్గా వీళ్ళిద్దరి గురించి చెప్పి తర్వాత నేను కంపేర్ చేద్దాము మల్లోజుల దీనికి సంబంధించి. సో పుల్లూరి ప్రసాదరావుది వచ్చి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం ఎట్కాపూర్ అనే ఊరు. ఆయన 1979 ప్రాంతంలో పెద్దపల్లిలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాడు. ఆ టైంలో ఆయనకి ఆర్ఎస్సీతో పరిచయాలు వచ్చాయి. దగ్గు రాజలింగం అని అప్పట్లో ప్రముఖ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆర్ఎస్సీలో చేరాడు. దాని తర్వాత పీపుల్స్ వార్ అప్పట్లో కిషన్జీ అని ఉండేవాడు. మల్లోజుల వేణుగోపాల్ వల్ల అన్నయ్య, మల్లోజుల కోటేశ్వరరావు ఆయన పేరు. సో ఆయన దగ్గర కొరియర్గా జాయిన్ అయ్యాడు. దాని తర్వాత మెల్లగా కమాండర్గా 1983లో కమాండర్ అయ్యాడు. దాని తర్వాత 92లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ అయ్యాడు. అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ మెంబర్ అయ్యి తర్వాత 2008లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్గా అయ్యాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆయన సెంట్రల్ కమిటీ మెంబరు, అట్లాగే తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు కూడా. అంటే తెలంగాణ సెంట్రల్ కమిటీ తరపున తెలంగాణని గైడ్ చేసేది చంద్రన్న చేస్తాడు అనమాట. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది. మధ్యలో ఆయన ఒకసారి జగదల్పూర్లో జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది. ఇక బండి ప్రకాష్, ఈయన వచ్చి సింగరేణి కార్మికుడు. 1980 ప్రాంతంలో ఈయన వెళ్ళాడు. 88లో బెల్లంపల్లిలో సిపిఐ అబ్రహాం అనే సిపిఐ నాయకుడు హత్య కేసులో ఈయన ముద్దాయి. అప్పుడు ఆదిలాబాద్ జైలుకి వెళ్ళాడు ఈయన. ఆదిలాబాద్లో అప్పట్లో పీపుల్స్ వార్ సంబంధించిన నాయకులు నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హుస్సేను, ముంజరత్నయ్య గౌడ్, వీళ్ళు ముగ్గురు పీపుల్స్ వార్ నాయకులు ఉన్నారు. ఈయన కూడా వాళ్ళతో ఉన్నాడు. అక్కడప్పుడు డేరింగ్గా ఎస్కేప్ అయ్యారు వీళ్ళు. అంటే అక్కడ ఉన్న ఆర్మ్డ్ గార్డ్స్ని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు తీసుకొని ఆ జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. అప్పట్లో అది పెద్ద సంచలనంగా ఉన్నిందనమాట. ఆ తర్వాత ఆయన 91లో ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి 2004 వరకు, అంటే దాదాపు 13 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన బేసిక్గా అంటే సింగరేణి కార్మికుడు బేసిక్గా ఆయన. సో అక్కడ నుంచి RYL అంటారు, రాడికల్ యూత్ లీగ్లో ఉండి పీపుల్స్ వార్లకు వచ్చి నాయకుడు అయ్యాడు. ఆయన ఇప్పటికి కూడా కోల్డ్ బెల్ట్ సెక్రటరీ. కోల్డ్ బెల్ట్ అంటారు పీపుల్స్ వార్ది. కోల్డ్ బెల్ట్ అంటే ఈ సింగరేణి కార్మిక సమాఖ్య, సికాసా అంటారు. సింగరేణి కార్మిక సమాఖ్యకు సంబంధించి బాధ్యతలు ఈయన కోల్డ్ బెల్ట్ సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే స్టేట్ కమిటీ మెంబర్గా కూడా తెలంగాణ మావోయిస్ట్ పార్టీ స్టేట్ కమిటీ, రాష్ట్ర కమిటీ మెంబర్గా కూడా ఆయన ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా దాదాపు 30-40 ఏళ్ళు. అంటే ముఖ్యంగా చంద్రన్న చెప్పాలంటే 45 ఏళ్ళు, ఈయన కూడా దాదాపు 40 ఏళ్ళు పైనే ఉద్యమంలో ఉన్న సీనియర్ కామ్రేడ్స్. సో వీళ్ళిద్దరూ సరెండర్ అవ్వడం అనేది మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ కమిటీలో ఆల్రెడీ 13 మంది ఈ ఇయర్లోనే కొంతమంది సరెండర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. ఓవరాల్గా మనకి 13 మంది వెళ్ళారు. ఈయన 14వ అని చెప్పాలి. ఈయన కూడా వచ్చేసాడు. ఇంకా 9 మంది మాత్రమే ఉన్నారు. ఆ 9 మందిలో కూడా 5 మంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు సెంట్రల్ కమిటీలో. సో వాళ్ళకి కూడా అందరికీ 60 ఏళ్ళు దాటింది. కాబట్టి సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న చంద్రన్న, స్టేట్ కమిటీ మెంబర్గా ఉండి యాక్టివ్గా ఉన్న బండి ప్రకాష్ ఇద్దరు కూడా సరెండర్ అవ్వడం అనేది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఇక వాళ్ళు సరెండర్ అయిన పద్ధతి చూసుకున్నప్పుడు వాళ్ళు ఆయుధాలతో సరెండర్ కావాలి. మల్లోజులు కావచ్చు, లేకపోతే ఆసన్న కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలతోనూ తమ వెంట దాదాపు ఇద్దరు కలిసి 310 మందిని తీసుకొచ్చి సరెండర్ అయ్యారు. అది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద దెబ్బ ఈ మధ్య కాలంలో జరిగింది మల్లోజుల ఆసన్న సరెండర్. సో
దానివల్ల మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. వీళ్ళిద్దరి వల్ల పెద్ద దెబ్బ కాదు. వీళ్ళిద్దరి వల్ల కూడా నష్టమైతే ఉంది. కానీ వీళ్ళిద్దరు ఎవరిని తీసుకురాలేదు, ఆయుధాలు తీసుకురాలేదు. కాబట్టి వీళ్ళిద్దరు సరెండర్ పట్ల ప్రజా సంఘాల్లో కూడా వ్యతిరేకత లేదు. వాళ్ళకి అనారోగ్యం వల్ల వాళ్ళు బయటకొచ్చారు అనేది సింపతి ఉంది తప్ప వీళ్ళిద్దరి పట్ల వ్యతిరేకత. వీళ్ళిద్దరు కూడా స్టేజ్ మీద నవ్వారు. ఆ ఫోటోలు కూడా బయటకొచ్చాయి. కానీ ఇక్కడ నవ్వు ఇంపార్టెంట్ కాదు. అంటే సరెండర్ అయిన పద్ధతి ఏంటి? ఒకటి వీళ్ళిద్దరూ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. చంద్రన్న క్రియలుగా నిన్న మాట్లాడినప్పుడు లాల్ సలాం అని స్టార్ట్ చేసి ఆయన మాట్లాడాడు. మేము ఉద్యమం నుంచి లొంగిపోలేదు. ఇది ప్రజా స్రవంతులకి, జనజీవన స్రవంతులకి వచ్చాము. మేము ఇప్పటి వరకు ఏ ఉద్యమంలో ఉన్నామో అదే ఉద్యమాన్ని పీడిత ప్రజలతో ఉంటూ మేము కంటిన్యూ చేస్తాం. మాకు ఆ కైండ్ ఆఫ్ క్యాడర్ కూడా ఉంది. మేము ఆర్గనైజ్ చేసి ప్రజల సమస్యల మీద పనిచేస్తాము. మా సిద్ధాంతాన్ని ఎవరు ఓడించలేరు. నేను సేవ, పోరాటం అనేవి కంటిన్యూ చేస్తాననేది చంద్రన్న చెప్పాడు. ఆయన కూడా బండి ప్రకాష్ కూడా చెప్పాడు. అంటే వాళ్ళిద్దరు క్లియర్గా ఏంటంటే తిరుపతి సెక్రటరీ ఆయన పాలసీని మేము సపోర్ట్ చేస్తామని కూడా వీళ్ళు చెప్పారు.